నా ప్రియ సహోదరి సహోదరులరా, నా ప్రియ తల్లి, నా ప్రియ దైవ జనాంగమా, నేను ఎంతో వేదనతో మీకు ప్రేమతోనే నేను మనవి చేస్తూ తెలియపరుస్తూ ఉన్నాను. ఎందుకు అనంటే, మనం ఆశీర్వాదకరంగా ఉండాలంటే, మనం దీవెనకరంగా ఉండాలంటే, మనం ఎంతో దేవునికి ఇష్టమైనటువంటి, దేవుని చిత్తమైనటువంటి, దేవుని యొక్క ఉద్దేశ ప్రకారంగా, మనం దేవుని మాటల ప్రకారంగా, దేవుడు చెప్పినట్లుగా మనం చేసినట్లయితే మన జీవితాల్లో నీ బ్రతుకు ఆ పరిస్థితి దీన స్థితిలోకి వచ్చిన, ఆ యొక్క దరిద్రత స్థితిలో ఉండిన ఆ యొక్క స్థితిని, నీ జీవితాన్ని మార్చి ఆశీర్వాదకరంగా మారుస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా నేను దేవుని ఆ వాక్యానుసారంగా, దేవుని యొక్క ఆ మాట ప్రకారంగా నేను జీవిస్తాను అన్నటువంటి వారు ఆ